నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రి కొండపై పూర్ణాహుతితో ముగిసిన భవానీ దీక్ష విరమణలు, కిక్కిరిసిన భవానీలు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలి. ఎస్డివి న్యూస్ తో నగర మేయర్ కోనేరు శ్రీధర్. 4 చక్రాల వాహనదారులకు డీజిల్, పెట్రోల్ కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడి. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పాలిట టీడీపీ ప్రభుత్వం పాలన శాపంగా మారింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపణ. భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఘనంగా నిర్వహించామని కనకదుర్గమ్మ ఆలయ ఈవో నరసింహరావు చెప్పారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినా వారికి మెరుగైన సౌకర్యాలు అందించగలిగామని ఆయన అన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలయ ఈవో నరసింగారావు దంపతులకు ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనలను అందించారు. అనంతరం ఈవో నరసింగారావు మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆలయానికి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినా దానిని మించి భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. హుదూద్ తుఫాను ప్రభావం కూడా భక్తుల మీద పడలేదని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులందరికీ గత సంవత్సరం కన్నా మెరుగైన సౌకర్యాలు అందించామని, దానిలో ప్రధానంగా ఘాట్ల పరిశుభ్రత, పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ, శానిటేషన్లను విజయవంతంగా నిర్వహించామని ఆయన అన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేయడం వల్లనే ఇంత ఘనంగా నిర్వహించగలిగామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ నగరాభివృద్ధికి నగర ప్రజలు సహకరించి కలిసి రావాలని నగర మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. గతంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు. నగరాభివృద్ధిపై 6 నెలల పాలనపై నగర మేయర్ ఎస్డివి న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న నిధుల ఆధారంగా నగరాభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు. సింగినగర్లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 1,80,00,000 రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నామని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం ఐరన్ యార్డ్ వద్ద మరో 3 కోట్ల రూపాయలతో మరో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా 8 కోట్ల రూపాయలతో పలు పాఠశాలలో ప్రత్యేక తరగతి గదులతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నగరంలో చెత్త తరలించడానికి సంవత్సరానికి 90 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. చెత్త తరలించే కార్మికులు సక్రమంగా పనిలో రోజు వస్తున్నారా అనే అంశంపై స్థానిక కార్పొరేటర్ నిత్యం తనిఖీలు చేస్తున్నారని, ఈ సంఘటన కొందరి అధికారులకు ఇబ్బందికరంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, అయినా సరే నగరాభివృద్ధి విషయంలో అధికారులు స్థానిక కార్పొరేటర్కు సహకరించాలని కోరారు. అందరి సహకారంతో తీసుకొచ్చి ఈ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నాం. అన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా ఇవాళ 5-6 లక్షలు 8 లక్షలు పెద్దగా ఒకేసారి కోట్లగా లక్షల్లో చేరిపోయి చిన్న చిన్న చేస్తున్నాం. ఇవాళ సింగనగర్ ఏరియాలో 1,89,00,000తో ఒక ట్యాంక్ పని మొదలుపెట్టాం. రేపు 1 టౌన్లో ఊర్మిళ అక్కడ ఐరన్ యార్డ్ దగ్గర 3 కోట్లతోటి త్వరలో అది కూడా శంకుస్థాపన ట్రై చేస్తున్నాం.
ఇంతకుముందు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా దులిపి ఆ ఫైల్స్ తీసుకొచ్చి ఎక్కడ ఏం పని చేయాలో అన్నీ చేస్తున్నాం. నగరాభివృద్ధిలో ఏంటంటే తప్పనిసరిగా విజయవాడ నగర ప్రజల సహకారం కావాలి. ఇవాళ చెత్త ఎత్తడానికి దాదాపుగా 90 కోట్లు ఖర్చు అవుతుంది. దానికి ఈ రోజున ఉదయం 6 గంటలకల్లా తప్పనిసరిగా కార్పొరేటర్ కూడా అక్కడ ఉండి ముందు రోజుకు 1 రోడ్డు 2 రోడ్లు 6 కాడి నుంచి 6:30 7 లోపు చేయమని చెప్పాం. అక్కడికి ఎంతమంది సిబ్బంది వస్తున్నారు, మాస్టర్ ఎంతమంది వస్తున్నారు అనేది వెళ్తుంది. అట్లాగే ఆఫీసర్స్ కూడా ఆ టైంకి అక్కడికి వెళ్ళాలని చెప్పాం. వీటి మీద కొంతమందికి అప్పుడే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మాస్టర్లో కానీ ఇంకోటి కానీ జరిగినా ఇవాళ అన్నీ కార్పొరేటర్ అక్కడ నుంచి పని చేయించుకుంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి కార్పొరేటర్స్ నాకు శానిటరీ ఇన్స్పెక్టర్ సరిగ్గా రావట్లేదు, లేదా ఆళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అంటున్నాం. అందుకని వీళ్ళందరినీ కూడా ప్రతిదీ కూడా కార్పొరేటర్ ఇన్వాల్వ్ అంటే వీళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కార్పొరేటర్ ప్రజాప్రతినిధి అతను కలిసి చేయాల్సిన పని ఉంది, అతను కలుపుకుని వెళ్ళాల్సిన పని ఉంది. ఇవన్నీ చెప్పడం కొంతమందికి ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ తొందరలోనే సరిచేసి నగరాభివృద్ధికి అందరం కలిసి కృషి చేస్తామని మరొకసారి విజయవాడ నగర తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీఏ అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ నియమంపై కసరత్తు చేపట్టారు. పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇవ్వాలని కృష్ణా జిల్లా ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు ముందుకు వెళ్లాలనే నేపథ్యంలో జిల్లా రవాణా సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి నుంచి పెట్రోల్ బంకులో డీజిల్ గాని పెట్రోల్ గాని కావాలంటే 4 చక్ర వాహనదారులు ఆధార్ కార్డుతో పాటు వారి పూర్తి వివరాలు జిరాక్స్ను అందిస్తేనే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి పెట్రోల్ బంకు వద్ద ఆర్టీఏ మెప్మా అధికారులకు వాహనదారులు వారి పూర్తి వివరాలను అందించాలని చెప్పారు. వివరాలు ఇవ్వని పక్షంలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉండవని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రేపటి నుంచి ఈ ఆధార్ కార్డుల్లో అంటే లింకేజ్ అంతా కూడా పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర చేయాలి అని చెప్పి నిర్ణయించాము. సో ఈ పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర మెప్మా డిపార్ట్మెంట్ వాలంటీర్లు అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున సిబ్బంది కలిసి ఈ ఆధార్ నెంబర్లు అనేటువంటివి సేకరిస్తారు. పెట్రోల్ బంకులకు వచ్చేటువంటి వాహన యజమానులందరికీ కూడా మా విన్నపం ఏంటంటే వాళ్ళ ఆధార్ జిరాక్స్, వాళ్ళ లైసెన్స్ జిరాక్స్, వాళ్ళ రిజిస్ట్రేషన్ కార్డు జిరాక్స్ తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వాళ్ళ వివరాలన్నీ కూడా పెట్రోల్ బంకుల దగ్గర ఉండేటువంటి వాలంటీర్లకు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇది రేపటి నుంచే జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులలో కూడా అమలు జరుగుతుంది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పాలిట టీడీపీ ప్రభుత్వ పాలన శాపంగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శించారు. విదేశీ పర్యటనలపై దృష్టి పెట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించలేడా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు టీడీపీ పాలన శాపంగా మారిందని ఆయన విమర్శించారు. రైతు, విద్యుత్, మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని ఆయన అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మరి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన్న ఇక్కడ వస్తారని కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి. హలో, ఏనా అప్పుడు కూడా ఇక్కడ 3 గంటలకి వస్తారు. నేను లోకల్ ఎమ్మెల్యేగా వీళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ తరఫున వారందరికీ కూడా అండదండలుగా ఉంటామని, వాళ్ళ సమస్య కోసం మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఒక మెసేజ్ ఇవ్వటానికే ఇక్కడ రావటం జరిగింది. ఈ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి పేదవారి యొక్క సమస్యల్ని గమనించకుండా కేంద్రంలో ఆయనేమో ఇతర దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్ర పరిస్థితి కూడా అట్టాగే అయిపోయింది. పోటాపోటీ పడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఊరికి వెళ్తే, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకో ఊరికి వెళ్తాం, ప్రధాని 3వ దేశానికి వెళ్తాం. ఈ ఒక బెగ్గింగ్ అలవాటు నేర్చుకున్నారు. మేము అనేది ఏంటంటే మాకున్న స్థాయిలో ముందు ఏదో చోట రాజధాని ఒక రేకుల షెడ్లో లేకపోతే ఒక పాకో వేసుకొని మొదలుపెట్టి ప్రజల యొక్క కష్ట నష్టాలని ముందు గుర్తించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి.
రైతు సమస్యే కాదు, అంగన్వాడే కాదు, చాలా మంది విద్యార్థుల విషయంలో కూడా ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రధానమైన సమస్యల గురించి గమనించమని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. మరి ప్రభుత్వం కేవలం ఏదో కార్పొరేట్ లెవెల్లో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఇతర దేశాలకు అమ్మే ప్రయత్నం చేస్తుంది. మంచిది కాదని ప్రభుత్వాన్ని చూస్తుంది. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికి నామమాత్రపు నిధులు కేటాయించడంతో రైతులందరూ ప్రాజెక్టు పూర్తవదని ఆందోళనకు గురవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అంచనా ప్రకారం 16,000 కోట్లు వ్యయం కావాలని నిపుణులు చెబుతున్నా 339 కోట్లు ఏ విధంగా కేటాయించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. హనుమాన్పేటలోని సిపిఐ భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం దాని నిర్మాణానికి కేంద్రం 80%, రాష్ట్రం 20% నిధులు ఖర్చు పెట్టాల్సి ఉన్నా ఏ విధమైన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుమారు 16,000 కోట్లు పోలవరానికి కావాలని నిపుణులు సూచిస్తున్నా నామమాత్రపు నిధులు కేటాయించి మందగొడి వ్యవహరిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 7,20,000 ఎకరాలకు పోలవరం నుంచి సాగునీరు అందించే ప్రణాళిక రూపొందించిన దానిని అమలు చేసే విధానమే కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరానికి సరైన నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్ర రైతాంగం అంతా ఆందోళనలో ఉందని చెప్పారు. పోలవరానికి కావలసిన నిధులు వెంటనే మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అంటే అయ్యేటువంటి వ్యయంలో 80% వాళ్ళు చెల్లించాలి, మిగతా 20% మాత్రమే రాష్ట్రం చెల్లించాలి. మరి అటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టుకి ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేవలం 339 కోట్లు మాత్రమే అలొకేషన్ చేశారు. 200 కోట్ల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం, 139 కోట్లేమో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మరి నిజంగా దీన్ని ఆలోచన చేస్తే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనేది అంతకుముందు అంచనా. ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం అయితే అది 20,000 కోట్ల రూపాయలకు పోద్ది అనేటువంటిది చెప్తున్నారు. ఇంత వ్యయమయ్యేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ అది. 7,20,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు, అలాగే లక్షలాది మందికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు, దాదాపు విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైనటువంటి ఉత్పత్తి వచ్చేటువంటి ప్రాజెక్టు, ఇన్ని బహుళ ప్రయోజనాలు కలిగినటువంటి ప్రాజెక్టు. అటు రాయలసీమలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు కానీ, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ప్రాజెక్టులకు కానీ, లేకపోతే ప్రకాశం జిల్లా లాంటి వెలుగొండ ప్రాజెక్టుకు కానీ, వీటన్నిటికి కూడా నికర జలాలు, అట్లాగే ఈ కృష్ణా డెల్టా పరిరక్షణకు కూడా అది ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో లడ్డూ సైజు తగ్గించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు 100 గ్రాముల లడ్డు 10 రూపాయలకే విక్రయిస్తుండగా ఇక నుంచి అదే రేటుకు 80 గ్రాముల లడ్డూను ఇస్తామని దేవస్థానం అధికారులు అంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కోత విధిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే లడ్డూ సైజు తగ్గిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక లడ్డు తయారు చేయడానికి దేవస్థానానికి 11 రూపాయల 40 పైసలు ఖర్చవుతుండగా భక్తులకు 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లడ్డు పైన ₹40 దేవస్థానం భరించాల్సి వస్తోంది. అందువల్ల లడ్డూ సైజును 80 గ్రాములు చేస్తే భక్తులు చెల్లించే 10 రూపాయలు సరిపోతుందని, దీనివల్ల దేవస్థానానికి లాభం కానీ నష్టం కానీ ఉండదని అధికారులు భావిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల లడ్డూ తయారీ ఖరీదు పెరిగిపోయిందని, అయితే ఇప్పటి వరకు సైజు తగ్గించకుండా దేవస్థానమే నష్టాన్ని భరిస్తూ వస్తోందని చెప్పారు. ఇదే విషయాన్ని దేవస్థానం అధికారులు కమిషనర్కి తెలియపరచడంతో కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు.
విజయవాడ ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకుంటున్నటువంటి దర్శనం చేసుకున్నటువంటి విజయవాడ కనకదుర్గమ్మ ప్రతిష్టను ఇక్కడున్న అధికారులు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, నిత్యం కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మరి అన్ని రకాల విషయాల్లో ప్రతి చోట కాంట్రవర్సీ అవుతుంది. అందులో ఒక భాగంగా మరి ప్రసాదాలు, భక్తుల యొక్క మనోభావం ఎలా ఉంటుందంటే, ప్రసాదం ఊరికి తీసుకెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతమందికి పంచితే, ఎంత ఎక్కువ మందికి పంచితే అంత పుణ్యం వస్తుందనే ఒక మనోభావం ప్రజల్లో ఉంటుంది. మరి అలాంటి ప్రసాదాలు 100 గ్రాములు ఉండే లడ్డూని 80 గ్రాములు కవర్తో సహా, కవర్ తీసేస్తే 70 గ్రాములే అది. అలాంటివి కాకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ అధికారులు, అలాగే పులిహార ప్యాకెట్లు కూడా గతం కంటే క్వాంటిటీ తగ్గిపోయింది. మరి వెంటనే దాని మీద కూడా చర్య తీసుకోవాలని పాత బస్సు అభివృద్ధి పోరాట సమితి తరఫున మరి ఈ యొక్క అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తాం. ఈవో గారు మరి అదైతే నాకు పూర్తిగా తెలియదండి. ఒకవేళ అలాంటిది ఈవో గారు అంటమంటూ జరిగితే ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కమిషనర్ గారు, అవసరమైతే మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్ళి ఈ భవానీ భక్తులు కోసం ప్రసాదం నాణ్యతమైన లడ్డూని ఇవ్వటమే కాకుండా అదే 100 గ్రాముల లడ్డు అదే 10 రూపాయల రేటుకి ఇప్పించే మార్గాలు మా శాయశక్తిలా నేను స్థానిక కార్పొరేటర్గా నా బాధ్యత అంటే నేను చేస్తాను. ప్రసాదాల్లో దెబ్బ తినకుండానే మేము చేస్తామండి. ఇప్పటికే నాణ్యత ఉంది, ఇంకా మెరుగైన నాణ్యత ఇచ్చి అదే 100 గ్రాములని కంటిన్యూ చేయాలని నాకు స్థానిక కార్పొరేటర్గా నాకు బాధ్యత ఉంది కనుక నేను ఈవో గారి దృష్టికి తీసుకెళ్తానండి. అదైతే మరి నా దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు అన్నారు కనుక నేను వెళ్ళి ఈవో గారితో కూడా మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం. అహ్మదీయ ముస్లిం మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీలో జరుగుతాయని, ధనిక భేదరహితంగా అందరూ ఈ మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని అహ్మదీయ ముస్లిం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ జాఫర్ కోరారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మస్తాన్ జాఫర్ మాట్లాడుతూ, హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియాన్ మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనానుసారం మానవ ఐక్యత, జాతీయ సోదర భావంకు వార్షిక బహిరంగ సభ ఖాదియాన్లో 124 సంవత్సరాల క్రితం 1889లో ప్రారంభించారని వివరించారు. కుల మతాలకు అతీతంగా, బీద ధనిక భేదాల రహితంగా అందరూ 3 రోజుల పాటు ఒకచోట సమావేశమై సృష్టికర్త ఏకేశ్వరుడైన అల్లాను ఆరాధించడమే ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. జీవితాంతం నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తూ తమ అనుచరులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా కుల మతాలకు అతీతంగా మానవ సేవ చేస్తున్నారని చెప్పారు. మానవతా దృక్పథంలో పరమత సహనంతో ఏకేశ్వరుడైన అల్లా యొక్క ఉనికిని చాటుతూ ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల అనగా డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో మన భారతదేశం పంజాబ్ రాష్ట్రంలో గురుదాస్పూర్ డిస్టిక్ ఖాదియాన్ పట్టణం నందు నిర్వహించబోయే ఈ 3 రోజుల వార్షికోత్సవములకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా 26 దేశాల ప్రతినిధులు పాల్గొనున్నారు. భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొనున్నారు. మరియు ముఖ్యంగా మన ప్రాంతం నుంచి కూడా ముస్లిం సోదరులు మరియు కుల మత వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునికి మానవుడికి తెగిపోయినటువంటి సంబంధాన్ని బలపరచడం కోసం 3 రోజులు ధార్మిక సభలు, ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించడం జరుగుద్ది. దీనిలోనే ప్రతి ఒక్క మతాన్ని నుంచి కూడా ఆయా మత పెద్దల్ని పిలవడం జరుగుద్ది అనమాట. అందుకని చెప్పేసి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రి కొండపై పూర్ణాహుతితో ముగిసిన భవానీ దీక్ష విరమణలు, కిక్కిరిసిన భవానీలు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలి. ఎస్డీవీ న్యూస్ తో నగర మేయర్ కోనేరు శ్రీధర్. 4 చక్రాల వాహనదారులకు డీజిల్, పెట్రోల్ కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడి. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పాలిట టీడీపీ ప్రభుత్వం పాలన శాపంగా మారింది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.